అమ్మ సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు. ఏమేమి వస్తున్నాయి అమ్మ మీకు? ఏమి రాలేదండి. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత మాకేమీ రాలా అసలు. ఇస్తామంటున్నారు కానీ కనీసం కాలేజీ పిల్లలు మా బీటెక్ వాళ్ళు పిల్లలకి అసలు ఇంతవరకు ఫైనల్ ఇయర్లో వచ్చి ఉన్నారు. ఎగ్జామ్లు కూడా మాకు ఆపేశారు. హాల్ టికెట్లు కూడా ఇవ్వట్లా. వాళ్ళ డబ్బులు వేస్తే మీరు తీసుకోండి, మాకు డబ్బులు కట్టండి అంటున్నారు పిల్లల్ని. ఇప్పుడు మేము కట్టలేని పరిస్థితిలో ఉండి చదువులు కూడా ఆపుకొని మేము పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఉన్నాం. మరి మా పరిస్థితి ఏంటండి? మా పిల్లలు ఇప్పుడు దాకా చదువుకున్నారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఫ్రీ బస్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, లేకపోతే 1500 ఇస్తున్నారు. ఏమి ఇవ్వట్లేదండి. 1500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. పిల్లలకి చదువుకొని ఉద్యోగాలు రాక పిల్లలు కూడా అలాగే ఉన్నారు. మా వాళ్ళకి ఎట్లా మగవాళ్ళకి ఆడవాళ్ళం మేము కూలీ నాలి చేసుకున్నాం, పిల్లలు అన్నా చదివించుకుంటే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. మా పిల్లలు ఎంటెక్ బీటెక్లు చదివారు, కనీసం ఏ ఉద్యోగము లేదు. పిల్లోడి ఫీజు రాక పిల్లోడికి ఆపుకొని ఉన్నాం. అంటే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే. ఏమీ లేదండి. కరెంటు అవన్నీ అలాగే ఉన్నాయి, ఏం తగ్గినవి ఏమీ లేవు. మా పిల్లల గురించి కొద్దిగా మీరు మాట్లాడండి, టీవీలో వేయండి. పిల్లలు చాలామంది మా పిల్లలే కాదు, మేము కూలీనాలు చేసుకున్న వాళ్ళం, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆటోలు వేసే వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు తెచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. మా పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు హాల్ టికెట్లు ఇట్లా ఆపేశారు మమ్మల్ని. ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి డబ్బులు లేవంటే మరి పిల్లల్ని ఇప్పుడు దాకా ఎందుకు చదివించారండి? ఇప్పుడు ఫైనల్ ఇయర్లో మరి ఆపుకొని కూర్చున్నాం. మాకు హాల్ టికెట్లు కూడా ఇవ్వాల. ఎగ్జామ్ డేట్ వదిలేరు, కట్టాలంటున్నారు. 50,000 కట్టాలి మీరే అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? మా పిల్లలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమేం చేశారమ్మా? వేసారు, ఫీజు వేసారండి, ఫీజు రింబర్మెంట్ వేసారు. మాకు ఇప్పుడు దాకా పిల్లలు బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు చదువుకొచ్చారు. ఈ సంవత్సరమే మా పిల్లల చంద్రబాబు నాయుడు గారు ఎక్కినాకే ఆగారు. అంతకుముందు కూడా చదువుకున్నారు, బాగానే ఉన్నారు. అప్పుడు బాగానే వేసారు, పిల్లలు చదువుకున్నారు. పరిపాలన ఈ విధంగా ఉంటే రాబోయే రోజులు ఏం చేస్తారమ్మా జనం? ఈ పరిపాలన ఇలాగే ఉంటే మాత్రం మాకు జగనే కావాలండి. జగన్ గారు బాగానే చేశారు, మాకు బాగానే చేశారు. పిల్లల చదువులు కానీ మాకు ఇల్లు కూడా మాకు ఇచ్చారు, కానీ ఆ ఇల్లు కట్టి ఇవ్వట్లేదు అంతవరకు. మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. ఇల్లు గురించి కూడా మాకు ఇల్లు ఇవ్వండి. అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, కూలీనాలు చేసుకున్న వాళ్ళం ఉండకపోతున్నాయి. మా పరిస్థితి బాగట్లేదు. పిల్లల్ని చదివించుకోవటము, మేము అద్దెలు కట్టుకోలేకుండా ఉన్నాము, పిల్లల్ని చదివించుకోలేకుండా ఉన్నాము. మా గురించి కొద్దిగా ఆలోచించమానండి చంద్రబాబు నాయుడు గారిని.